సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని చేతులారా మిస్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు దసరాని టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతికి తర్వాత ఆ రేంజ్ బిజినెస్ జరిగే ఫెస్టివల్ సీజన్ కావడంతో అంతా అక్టోబర్ స్లాట్స్ బుక్ చేసుకునే పనిలో పడ్డారు. మరి 2026 దసరాకి వస్తున్న స్టార్ హీరోలు ఎవరు? అసలు ఇంతకీ ఈ ఫెస్టివల్ సీజన్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన మిడ్ రేంజ్ హీరో ఎవరు? రాకింగ్ మంచు మనోజ్ దూకుడు పెంచారు. మిరాయ్ బ్లాక్ బస్టర్ తర్వాత కెరీర్ ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోన్న మనోజ్ తన పాన్ ఇండియా సినిమా డేవిడ్ రెడ్డిని ఈ దసరాకి విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చారు. బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో పేట్రియాటిక్ సినిమాగా తెరకెక్కుతోన్న డేవిడ్ రెడ్డి మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో మనోజ్ పై రివీల్ అయినటువంటి మోస్ట్ వైలెన్స్ అండ్ పవర్ఫుల్ ఎలివేషన్ సీన్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. మనోజ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న డేవిడ్ సినిమాతో పాటు బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NBK 111 ప్రాజెక్ట్ కూడా దసరాని టార్గెట్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోనూ మంచు మనోజ్ కీ రోల్ చేస్తున్నట్లుగా రీసెంట్ గానే అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నందమూరి అభిమానంలో భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఒకవేళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకుంటే 2027 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2026 దసరాకి బాలయ్య సినిమా కొంచెం డౌట్ గానే కనిపిస్తోన్నా నేను రెడీ అంటూ వచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు ప్రభాస్. అను రాఘవపుడి డైరెక్షన్ లో పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమాని 2026 దసరాకి విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. అందుకు తగ్గట్లే ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోవైపు ఇదే స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సైతం కంప్లీట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దసరా బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్న ఈసారి వృషకర్మ సినిమాతో డేర్ చేస్తున్నారు నాగచైతన్య. రీసెంట్ గా రాజస్థాన్ లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కూడా దసరాకే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మిథికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న వృషకర్మపై అక్కినేని అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే వృషకర్మ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ దసరాకి మరో యంగ్ హీరో కూడా దసరాకి తన సినిమాని విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఛాంపియన్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన రోషన్ ఈసారి లవ్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కాన్సెప్ట్ లో హిట్ ఫ్రాంచైజీ సినిమాలు తీసిన శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని దసరాకే విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు సితారా నిర్మాతలు.